హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. చికెన్ ఫ్రైని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటాం కదండి. ఒక్కొక్కసారేమో పొడి పొడిగా ఉండేలాగా చికెన్ ఫ్రై చేసుకుంటే, ఒక్కొక్కసారేమో జ్యూసీగా ఉండేలాగా ఫ్రై చేసుకుంటాం కదండి. ఇప్పుడు మనం చేసుకునే చికెన్ ఫ్రై కొంచెం జ్యూసీగా అచ్చం హోటల్లో చేసినట్టే ఉంటుందండి. ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే బగారా రైస్‌లోకి బావుంటుంది. మామూలుగా వైట్ రైస్‌లోకి కూడా బావుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రై చేసుకుందాం పదండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని, ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని, అందులోకి మేము సుమారు పావు కిలో ఆయిల్ వేసామండి. ఈరోజు 2 కిలోల చికెన్‌తో ఫ్రై చేస్తున్నామనమాట. ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకోవడం వల్ల ఎక్కువ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయండి. ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం పుదీనా, కొత్తిమీర గూడా ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకు పడుతుంది. తర్వాత ఇందులోకి కడిగి శుభ్రం చేసుకున్న చిన్న బాయిలర్ కోడి మాంసం అండి. ముక్కలు చూడండి వీడియోలో చూపిస్తున్న ఆ సైజు కొట్టించుకోవడం వల్ల ముక్కలు లోపల వరకు ఉడుకుతాయన్నమాట. మరీ చిన్న సైజ్ అనుకోండి, చికెను ఉడికి ఫ్రై అయ్యే లోపల ముక్కలు ముక్కలుగా అయిపోయి పేస్ట్‌లా అయిపోతుంది. ఈ సైజ్ అనుకోండి కరెక్ట్‌గా ఫ్రై అవుతుందనమాట. చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మంటనుంచుకోవాలి. అప్పుడు చికెన్‌లో వాటర్ చూడండి ఇలా బయటకొస్తుందనమాట. ఇలా వాటర్ బయటకొచ్చే టయానికి ఇందులో ఒక స్పూన్, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ ఉప్పు, మేమైతే చిన్న స్పూన్ అని 2 స్పూన్‌లేసాం. పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ కారం. అది గూడా చిన్నదని 2 స్పూన్‌లేసామనమాట. 2 వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఈ టైంలో కొంచెం ఉప్పు, కారం వేయడం వల్ల ముక్క లోపల వరకు ఉప్పు, కారం పడుతుందండి. మనము చికెన్ ఫ్రై తినేటప్పుడు లోపల చప్పగా ఉండకుండా ఉంటుందనమాట. ఈ టైంలో ఉప్పు, కారం వేయడం వల్ల. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేస్తే పైన ఉప్పు, కారం పడుతుంది గానీ లోపల వరకు పట్టదనమాట. అందుకనమాట. ఉప్పు, కారం వేసిన తర్వాత, కలుపుకున్న తర్వాత, నీరంతా ఆవిరైపోయిన తర్వాత, నిలువుగా కట్ చేసుకున్న ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసుకొని, కలుపుకొని, మూత పెట్టుకొని ఇంకొంసేపు ఆ ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలనమాట. ఇక్కడ 2 కిలోల చికెన్ కదండీ! సుమారు పావు కిలో ఉల్లిపాయలు కోసుకున్నాము. 10 పచ్చిమిరపకాయల దాకా వేసామనమాట. ఇలాగ ఉల్లిపాయలు బారుగా కోసుకుంటేనే చికెన్ ఫ్రైలోకి బావుంటుందండి. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మొదటి 5 నిమిషాలే మంటని హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. ఒకసారి చికెన్‌లో నుండి వాటర్ వచ్చిన తర్వాత మంటను తగ్గించాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఆ నీళ్ళల్లో చికెన్ అంతా ఉడికేలా చూడాలనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు గూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం కొంచెం ఎక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు 2 కిలోల చికెన్ కదండీ చేసేది. ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ, అల్లం తక్కువ వేసుకుంటామండి. మాకలా అలవాటనమాట. తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటాం. ఇందాక కొంచెమే ముక్కకు పడుతుందని ఉప్పు, కారం వేసాం కదండీ! ఇప్పుడు కూరంతటికి సరిపోయేలాగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని చికెన్‌ని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకుంటాం. ఇంకొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకుంటాం. ఇక్కడ మేము ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసాము. దాంతో పాటు చికెన్ మసాలా ప్యాకెట్ గూడా వేసామండి. అలా 2 రకాల మసాలాలు వేయడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ బావుంటుందని వేసామనమాట. ఇంకా చికెన్ ఫ్రై అయిపోయి దింపే టైంలో ఇలాగ పైన కొత్తిమీర, పుదీనా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని దింపేసామండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి. కొంచెం జ్యూసీగా ఉంది కదండీ! మీరు ఈసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.